ఏం నష్టమైంది నీకు అన్నాడు పత్రిక. చూడండి ఆలోచించు, గురువు ఏం చెప్తున్నాడు. ఈ రోజు నేను మర్చిపోలేదు ఆ మాటని. మనం ఎవరైనా మనం అంటున్నారంటే మన దుష్కర్మలను వాళ్ళు నాకుతూ ఉన్నారు, తన నాలికతో నాకుతున్నారు. ఊరికే కాదు, నాలికతో నాకుతే ఏమవుతుంది? కబలిపోతుంది. అదేమవుతుంది? పుండు అవుతుంది. ఆ పుండ పెడితే ప్రాణం అవుతుంది. అది క్యాన్సర్ అయితే అది చావుతుంది. మనకు అవసరం అనేది ఆలోచించండి. ఏమవుతారు మనకు మేడం? సంకల్పం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చెప్పండి. మీ సంకల్పానికి శక్తిని ఇవ్వండి. మీ ఎనర్జీని వృధా చేసుకోకండి. త్వరకాలంలో మీ సంకల్పం. ఇంకా ఒక ఆవిడ అడిగింది, మా ఆయన ప్రధానమంత్రి కావాలి అని సంకల్పం చేసుకుని ధ్యానం చేస్తున్నారు, సాధ్యమేనా అని అడిగింది. మీ ఆయన వయసు ఎంత? 28 ఏళ్ళు. ఓటు హక్కు ఉందా? లేదు.